హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేనండి ఈ పల్లెటూరు లక్ష్మి. ఈ లెగ్ పీసు ఫ్రై చేస్తానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇవి బాగా కడిగేస్తున్నాం కదా, తోలు తీసేసుకుని శుభ్రంగా ఇలా నాట్లు పెట్టేసాను కదా. దానికి కావాల్సింది ఏంటంటే కారం, గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, మిరియాల పౌడర్, రుచికి సరిపడగా సాల్ట్, ఒక నిమ్మకాయ పేడి, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. దీన్ని బాగా మసాజ్ కింద కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నిమ్మరసం పిండుతుంది. నిమ్మరసం పిండాను. ఇప్పుడు ఈ మసాలా, కారం అన్నీ వేసేస్తున్నాను. వేసేసి బాగా మసాజ్ కింద కలుపుతాను. మళ్ళీ కలిపేసి ఇప్పుతాను. ఇప్పుడు దీన్ని బాగా మసాజ్ కింద కలిపేసాను. దీన్ని ఒక గంట మూత పెట్టి ఉంచాలి. ఒక గంట మూత పెట్టి ఉంచుతాను. తర్వాత మళ్ళీ ఏమేస్తాను చూపించాను. చూసారా ముక్కకి ఎలా పట్టిందో మసాలా. లెగ్ పీస్ పెట్టండి. లెగ్ పీసులు ఫ్రై చేస్తాను ఈరోజు. హాయ్ అండి. నేను ఇందాక లెగ్ పీస్ మసాలా వేసి ఇలా నానబెట్టించాను. గంట పైన అయింది. ఇప్పుడు దానిపైన మైదా, కార్న్ఫ్లోర్, అరబీ నిషా అంటారా, ఇండియా మన కార్న్ఫ్లోర్ అంటారా, మిరియాల పొడి, మిరప్పొడి, కారం, గరం మసాలా పొడి, ఫుడ్ కలర్, సాల్ట్, ఇవన్నీ ఇప్పుడు మిక్సింగ్ కలుపుతుంది. ఇప్పుడు ఈ పొడి అంతా మిక్సింగ్ కలిపేసాను. దాంట్లో నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు ఈ చికెన్ ఇలాగ అదవాలి. ఇలా దీంట్లో ఇలాగ వాటర్ గట్ట ఏమి వేయకూడదు. దీన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇది ఎల్లో కలర్ వస్తుంది. ఇంకెలాగ నేను ఆ పిండిలో కలిపేసి ఇలా ఉంచాను. ఒక 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అయ్యాక ఇలాగ ఆరింది కదా, ఇలా ఆరిపోయింది చక్కగాని. దీన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను. వేసాను ఆయిల్లోని. పెద్ద మంట మీద ఫ్రై చేసుకోకూడదు, సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక క్షణం మూత పెట్టండి. మూత పెట్టినప్పటికీ మొత్తం అంతా చూడండి ఎల్లో కలర్ వచ్చింది. దీన్ని అత్తమానం తిప్పకూడదు. తిప్పితే కనుక పైది మనం పెట్టింది మైదా పిండి, కార్న్ఫ్లోర్ అవి ఊడొచ్చేస్తాయి. కింద కాలేక మనం జాయి తిప్పుకోవాలి. ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కదా, సూపర్ కలర్ వచ్చింది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన నూనె సొంతంగా మన ఇంట్లో నూనె కాబట్టి హెల్త్కి మంచిది. మనం కొనుక్కొని తింటాం. వాళ్ళు ఏ నూనె కాగిన మరిగిన నూనెలోనే ఫ్రై చేస్తారు. పిల్లలకేంటి, పెద్దోళ్ళేంటి, ఎవరు తిన్నా బాగుంటుంది మనం ఇంట్లో సొంతంగా చేసుకుంటాం.
అయిన కానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. మసాలాలు లేకుండా మామూలు ఉప్పు కారంతో ఫ్రై చేసిన రుచి వేరు. మసాలాలు అన్నీ వేసి నేను చూపించిన మసాలాని అన్నీ వేసుకుని ఫ్రై చేసిన నూనె వేరు. సూపర్గా ఉంటుంది. మొత్తం మసాలాలన్నీ పట్టించేసుకోవాలి. 1 గంట 2 గంటలు 3 గంటలు ఉన్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి చూడండి, ఈ కలర్ రావాలి. ఈరోజు దమ్ బిర్యానీ లెగ్ పీస్ అండి. ఈరోజు ఆదివారం కదా, ఇదిగోండి దమ్ బిర్యానీ లెగ్ పీస్. చూశారు కదా, మీకు నచ్చితే కనుక నేను ఎలా చేశాను ఏంటో లెగ్ పీస్ ఫ్రై మీకు నచ్చితే ట్రై చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్ మీకు వేరే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి సెండ్ చేసుకోండి. సరే అండి, ఉంటా అండి. నేను పల్లెటూరులో ఎక్కుండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ, బాయ్.